నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం 12వ మెట్లో ఉన్నాము. ఆహ్, ఈ అమ్మాయిని దక్కించుకున్నాడు. ఆ హ్మ్. వీణ మీటినప్పుడల్లా వస్తుంది. దేవకన్య వచ్చేస్తోంది. హ్మ్. వీళ్ళ మధ్యలోకి విక్రమార్కుడు అసలు ఎలా ఎంట్రీ అయ్యాడండి? ఈ కథలో మధ్యలో ఎలా వచ్చారాయన? ఇప్పుడు ఈ 4 వస్తువులు తెచ్చుకున్నాడు. చక్కగా. ఈ వీణని తెచ్చుకున్నాడు కదా! మహాసూరుడు. ఆ వీణకి ఒక చిన్న క్లాజ్ ఉంది. హుహు. మహాసూరుడు తప్ప ఎవరైనా ముట్టుకుంటే అది బూడిదైపోతుంది. ఇంకా దేవకన్యతో కనెక్షన్ కట్ అయిపోతుంది. అంతే. ఆ వీణని అతను చాలా శ్రద్ధగా పెట్టుకున్నాడు. అయితే వీళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉంది కదా! ఆ చెల్లెలు కొంచెం ఆలస్యంగా పుట్టింది, చిన్నపిల్ల. వీళ్ళిద్దరూ ఆ ముగ్గురు అబ్బాయిలు వివాహయోగ్యమైన వయసులో ఉన్న వాళ్ళే, పెళ్లి సంబంధాలు అవి చూసుకుంటున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, అన్నయ్యలతోటి గడపడానికి వస్తూ ఒకనాడు ఈ మహాసూరుడు ఇంట్లో లేని సమయంలో ఓహ్! అతని మందిరంలోకి వచ్చింది. లోపలికి వస్తే పిల్లలు ఎప్పుడు కూడా ఏదైనా కొత్త వస్తువు కనపడితే అసలు ఇది ఏదైనా, ఇప్పుడు కూడా మనం అలాగే చూస్తాం, అవునవును. అన్నీ ముట్టుకుంటారు. ఈ అమ్మాయి ఈ వస్తువులన్నిటిని చూసి సరదా పడి, వాటన్నిటి మీద సరదా లేదు, ప్రధానమైంది వీణ. హ్మ్. ఆ వీణని ముట్టుకుంది, మీటింది. మీటంగానే వెంటనే వీణ ఈ అమ్మాయి చూస్తుండగానే భగ్గుమన మండిపోయి బూడిద కుప్ప అయిపోయింది. వీళ్ళకేం చేయాలో తెలియలే. ఇప్పుడు అన్నయ్య వస్తే హ్మ్. ఏం చెప్పాలి అన్నయ్యకి? అసలు ఇదేదో ఎలా అయిపోయింది, ముట్టుకుంటే కాలిపోయింది. అది ఎందుకు అయిందో ఆ పిల్లకి తెలియదు. ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఏం చేసింది, అక్కడున్న కత్తిని తీసి ఆ ఒరలో నుంచి తీసింది బయటికి. తీసేసరికల్లా అదే సమయానికి అక్కడ ఒక ఎలిక వెళ్తోందట. ఉలిక్కిపడి ఆ కత్తిని ఇట్లా చూపించింది. ఎలిక డామని చచ్చిపోయింది. వెళ్ళి ఈ కత్తి వెళ్ళి ఒక గుచ్చుకుచ్చి దాన్ని చంపేసింది. మళ్ళీ వచ్చి అమ్మాయి చేతిలో అతుక్కుంది. పిల్ల నిర్ఘాంతపోయి ఇదేమిటి చచ్చిపోయింది, దీనికి ఎలిక నెత్తురంటింది ఈ కత్తికి. మళ్ళీ ఒరలో పెట్టేశాక అటు ఇటు చూస్తే గోడకి ఏదో తగిలించింది. అందులో అదేమిటి అని చూడడానికి, ఏమైనా వస్తువులు ఉన్నాయేమో అని చూడడానికి చేయి పెడితే దాంట్లో ఇట్లా చేతికి గుప్పెడు బంగారు కాసులు వచ్చినాయి. బయటికి తీస్తే కళ్ళున పడ్డాయి. ఏం చేయాలో తెలియలేదు, భయం వేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే గోడవారుగా పెట్టున్నాయి పావుకోళ్ళు. గబగబా వెళ్తూ కప్పుకొని ఏమనిపించింది, ఈ పావుకోళ్ళు వేసేసుకుని ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలని కదా. ఈ పిల్లకి ఉలిక్కిపడి ఆలోచించుకునే లోపల ఈ పావుకోళ్ళు రయ్యమని తీసుకుపోయి అమ్మాయి మందిరంలో దింపేసి, అమ్మో వీటికి ఏదో శక్తి ఉంది, కానీ పావుకోళ్ళు నేను ఇక్కడికి తెచ్చేసుకుంటే అన్నయ్యకి తెలిసిపోదు, మళ్ళీ నేను అన్నయ్య మందిరానికి వెళ్ళాలని పావుకోళ్ళు తొడుక్కు మళ్ళీ తీసుకెళ్ళిపోయినాయి అక్కడికి. పావుకోళ్ళు విడిచేసింది. అక్కడ విడిచేసి అటు ఇటు చూస్తుంటే ఆ గోడకి ఈ కత్తి ఓ పక్కన పెట్టుందా, ఈ దండం తగిలించి ఉంది, ఓ చిన్న చిలక్కొయ్య లాంటి దానికి. ఈ దండాలు అవి మన దగ్గర ఉండవు, ఋషుల దగ్గర ఉంటాయి. ఏమిటా అని ఆ దండం తీసి ఆ పైనుంచి ఇట్లా తీస్తూ ఉంటే పిల్ల ఒక్క రవ్వ పొట్టింది. ఆ దండం చేయి జారి ఆ ఎలిక దగ్గర పడి ఎలిక తుర్రుని పరిగెత్తి. అంటే ఈ దండంతో ఈ పని అవుతుంది, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. పరమాశ్చర్యంతో పిల్ల ఏం చేసింది, దండాన్ని అలాగ ఓ పేటేసుకుని ఎక్కడుందో అక్కడ తగిలిచ్చింది, కత్తి గిత్తి అన్నీ పెట్టేసింది. ఆ బూడిదని మాత్రం ముట్టుకోకుండా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది. సాయంకాలం వచ్చాడు మహాసూరుడు. రాగానే అందరితో గడిపొస్తాడు కదా, చుట్టుపక్కల జనాలు, రాజ్యంలో ఉన్నవాళ్ళు, అన్నదమ్ములు, నాన్న, అమ్మ, చెల్లెలు అందరిని చూసొస్తాడు. తన మందిరంలోకి వచ్చాక ఏకాంతంలోకి రాగానే పిలుస్తాడు దేవకన్యని. వచ్చి వీణ మీటుదామని వీణ దగ్గరకు వస్తే బూడిద కుప్ప. ఎలా జరిగింది అసలు, ఈ మందిరంలోకి ఎవరు వచ్చారు? అమిత దుఃఖం వచ్చేసింది. వస్తువులన్నీ చూస్తే అన్నీ యథావిధిగా పెట్టున్నాయి, ఇది ఒక్కటే ఇట్లా ఉంది. ఇంకా గబగబా బయటకు వచ్చాడు, అందరినీ ప్రశ్నించాడు. నా మందిరంలోకి ఎవరొచ్చారంటే పొద్దున్న అమృత కిరణ కళ వచ్చింది, చెల్లాయి వచ్చింది. అనగానే పరిగెత్తుకుంటూ చెల్లాయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మడు ఏం చేసావు అంటే, అమ్మాయి చాలా బిక్కమొహం పెట్టి, అన్నయ్య నన్ను క్షమించు, ఆ వీణ ఏదో ఆసక్తికరంగా ఉందని దాన్ని మీటపోయేసరికి అది భగ్గున మండి బూడిద కుప్ప అయిపోయింది. భయం వేసింది నాకు. నీ దగ్గర ఎన్నో విచిత్ర వస్తువులు ఉన్నాయి, వీణ పోతే పోయింది, అవన్నీ కూడా చాలా విచిత్రమైనవి కదా నువ్వు తెచ్చినవన్నయ్య అన్నది. అనగానే ఇతను అన్నాడు, ఆ విచిత్రాలన్నీ ఈ వీణ వల్లే వచ్చాయమ్మా, వీణ లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదు, దేవకన్య లేదు ఇంకా నా జీవితంలో. ఓహో ఏడ్చి దుఃఖపడ్డాడు. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు చెప్పారు, ఇంత దుఃఖించకు, మానవులకి దేవకన్యలతోటి కుదరదు, నువ్వు ఋషుల దగ్గర అందరి దగ్గర అదే తెలుసుకున్నావు,
ఎప్పుడు హింసకు పాల్పడని వాడివి చాలా హింసకు పాల్పడ్డావు ఆ అమ్మాయి కోసం. అమ్మాయి కోసమే 4 ఋషుల్ని చంపేసావు నువ్వు. కాబట్టి ఈ ప్రయత్నం మానుకో, ఇవి వద్దు. 2 రోజులు ఏడు పర్వాలే, ప్రశాంతంగా ఉండమన్నారు. ఇంకా నీ జీవితంలో ఆమె లేదంటే ఆ వాక్యూమ్ కూడదని బెంగపెట్టేసుకున్నాడు. ఆ ఖాళీ పూరించబడదు, ఆమె లేకుండా నేను ఉండలేను, ఆమె నాకు కావాల్సిందే అని చెప్పి ఏం చేశాడు, ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ దేవకన్యని సాధించాలి. ఎట్లా సాధిస్తాడు దేవకన్యని? కష్టం కదా, చాలా కష్టం కదా. అక్కడి నుంచి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి దేవలోక ప్రవేశం కావాలి నాకని ప్రార్థన మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అవ్వగానే ఆవిడ ఏం లేదు, అమ్మవారి ప్రత్యక్షమై దేవలోక ప్రవేశమే కదా వెళ్ళిపో అని వీడిని దేవలోకానికి పంపించేసి దేవలోకం మీద యుద్ధం ప్రకటించాడు. వెళ్ళి కత్తుందిగా దేవలోక తలుపులు కొట్టడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు వచ్చాడు. ఎవడరా నువ్వు, మానవుడివి, నీకు దేవలోక ప్రవేశం ఏమిటి, నేను లోపలికి రానివ్వు అంటే, నా భార్య ఇక్కడ ఉండాలి, నేను వలచిన స్త్రీ, నేను ఆమె కోసం వచ్చా, ఆమెను ఇచ్చేస్తే నా దారిని నేను వెళ్ళిపోతా అనేసరికల్లా వీడిని చంపేయండి అని సైనికుల్ని పంపించాడు. దేవ సైన్యం, దేవతలు అందరూ కూడా, వాళ్ళంతా ఇంతో అంత అమృతం పుచ్చుకున్న వాళ్ళే. కానీ ఈ కుర్రాడి దగ్గర ఉన్న కత్తి ఎవరినైనా నరికేస్తుంది. ఎవరు వచ్చినా వీడు కత్తి చూపిస్తాడు, ఆ కత్తి పోయి అందరినీ కొట్టేస్తుంది. ఈ సైనికులు సగం మంది చచ్చిపడ్డారు. వాళ్ళలో కొంతమంది పరిగెత్తుకుంటూ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకండి ఈ గోల, వాడు అసహాయ సూర్యుడు, వాడి దగ్గర ఎవరు లేరు, వాడి చేతిలో ఉన్న కత్తే మహాద్భుతమైన కత్తి, ఎవరిదో తపశక్తి వల్ల వచ్చింది, వాడు ఆ కత్తే చూపిస్తున్నాడు, అంతకంటే వాడు చేసేదేం లేదు యుద్ధం. ఆ కత్తే నరికేస్తోంది అందరినీ. అందరూ క్షతగాత్రులు కానీ ఉన్నారు, కొంతమంది చచ్చిపోయారు. ఓకే, మర్మంలో తగిలిన వాళ్ళు చచ్చిపోతారు, వేరే చోట తగిలిన వాళ్ళు జీవించుకుంటారు, చంపేస్తుంది అంతే. ఇక నువ్వు స్త్రీలను అప్పచెప్పేసేయండి అని అందరూ సైనికులు చెప్పారు. చెప్పేసరికి సరే, ఈ దేవలోకంలో ఉన్న ఆయన సలహాదారులు ఉంటారుగా, బృహస్పతి వాళ్ళు, దేవగురువు. మానవుడు ఎక్కువ కాలం జీవించి ఉండడు, దేవకాంతల్ని వాడు పట్టుకెళ్ళినా కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చేస్తారు, వాడు పోతాడు, ఎట్లాగూ పంపించు, ఈ జన నష్టం లేకుండా ఉంటుందంటే నేనేం చెప్పాడంటే, నాయన ఈ లోకం నిండా స్త్రీలే, ఎంతోమంది ఉన్నారు దేవకాంతలు, నీకు కావలసిన వాళ్ళని నువ్వు వెతుక్కో అంటే, ఇతను దేవలోకమంతా తిరిగి ఆ 3 దేవకాంతల్ని పట్టుకున్నాడు. 3 దేవకాంతల్ని దేవేంద్రుడి, వెళ్ళిపోండి వీడి వెనకాల మీరని చెప్పాడు. అక్కా చెల్లెళ్ళు వాళ్ళు 3 దేవకాంతల్ని తీసుకుని మన ఈ మహాసూరుడు బయలుదేరాడు. అయితే ఈ దేవలోకం దాటేశాడు. బయటికి వచ్చేసరికల్లా ఈ వింధ్య పర్వతాలు అవి దాటితేనే వీళ్ళు, దానంటే మేరు పర్వతం అవి దాటితేనే వీళ్ళు మామూలు దాంట్లోకి వస్తారు. వింధ్య దాటి మేరు దాటి వింధ్య దాటేసరికి ఈ సమస్య వచ్చేస్తుంది. అంటే ఆ దాటారంటే వాళ్ళు ఇంకా మానవ లోకంలోకి ప్రవేశించినట్టే. అక్కడ పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి అక్కడ. ఆ మధ్యలో చిక్కుబడిపోయాడు అతని దగ్గరున్న ఏ సాధనము అతన్ని రక్షించేది కాదు. ఆశ్చర్యపోయాడు, ఏంటి నేను దేవలోకం నుంచి వచ్చేసాను, ఈ మంటల్లో చిక్కుబడిపోయాను, ఈ మంటల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానంటే ఈ దేవకాంతలు చెప్పారనమాట. ఇది వరకు రాక్షసులు వాళ్ళు చాలామంది దేవలోకం మీదకి దండయాత్రలకు వచ్చేవాళ్ళు, ఏదో ఒక రకంగా చేసేవాళ్ళం. కానీ దేవలోకం నుంచి ఏదైనా పట్టుకెళ్ళిపోవడానికి వీల్లేదు, యుద్ధమే పట్టుకెళ్ళటం వేరు. మాకు ఇక్కడ కల్పవృక్షము, కామధేనువు, పారిజాత వృక్షాలు బోల్డని ఉన్నాయి దేవలోకంలో ఉండేవి. అవి ఎవరైనా తీసుకెళ్తే కనుక అప్సరసల్ని కూడా వాళ్ళని ఈ అగ్నిదేవుడు అడ్డుకుంటాడు. ఇది ఎప్పుడో చేయబడిన శాసనం. నువ్వు ఈ ప్రాంతానికి రావటం వల్ల నువ్వు ఇక్కడ దొరికేసావు. మొదట వాడు దేవలోకానికి వచ్చినప్పుడు కాళికాదేవి వాడిని అక్కడి నుంచి ఇక్కడికి ప్రత్యక్షం చేయించి, వాడు అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు, ఇక్కడికి వచ్చాడు. కానీ వీడు తిరిగి వెళ్ళేటప్పుడు మనిషిగా తిరిగి వెళ్ళాలి, ఇక్కడ దేవ సహాయం లేదు. వీడితో పాటు 3 స్త్రీలు ఉన్నారు, వాళ్ళు దైవిక శక్తులు వాడడానికి వీలు లేదు. ఇంకా మరి మానవులతో ఉండడానికి కదా వస్తున్నారు, శక్తులు లేవు. వీడు మానవుడు, వీడి దగ్గర ఉన్నది ఏమిటి, ఓ కత్తి, ఓ దండం, ఓ సంచి, ఓ జత చెప్పులు. అవేం పనిచేయవు, ఇక్కడ ఎగిరిపోవటానికి వీలు లేదు అక్కడి నుంచి. అదంతా దేవలోకం. ఇక ఆ మంటల్లో చిక్కుకుపోయాడు. అయితే ఈ భూలోకంలో ఉన్న వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు, ఈ రాజకుమారుడు ఇట్లా వెళ్ళిపోయాడని అతని కోసమని చాలా ప్రయత్నం చేసి కొంతమంది జ్యోతిషవేత్తల్ని, కార్తాంతికుల్ని పిలిచారు. పిలిచి మావాడు ఎక్కడున్నాడు, ఉన్నాడా, అసలు ఏమయ్యాడు అంటే, మీ వాడు క్షేమంగానే ఉన్నాడు, ఇది కానీ
ఫలానా ప్రాంతంలో ఇరుక్కుపోయాడంటే వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఆ నిప్పులు ఎక్కడున్నాయో, ఎక్కడైతే అగ్ని ఉందో ఆ అగ్నికి యువతల ఇతని కుటుంబం ఉంది. అగ్నికి అవతల అతను ఉన్నాడు. అది అవును. దాటి రాలేడు. దాటడం కష్టం. అవును. సరే వీళ్ళంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా వీడిని తెచ్చుకోవటం, దాటి వెళ్ళాలి. ఈ అగ్నిపర్వతానికి ఇటు పక్కన ఉన్న అన్నదమ్ములు, ఇతని తండ్రి అటు ఇటు చూస్తున్నారు. ఏం చేయాలి, ఎట్లా ఇతన్ని రక్షించడం వాళ్ళకి తెలియటంలా. అయితే ఏమైంది, ఆ సమీపంలో ఒక దేవాలయం ఉందట. గుళ్ళోకి వెళ్ళి దేవుడినైనా ప్రార్థిద్దామని వీళ్ళంతా ఆ లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ ఒక ప్రత్యేకమైన శాసనం రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది, ఎవరైతే ఈ దేవాలయం గోపురం పైకెక్కి ఆ గోపురానికి పక్కగా పెద్ద అగ్నిగుండంలో గుండం ఉండి, గుండం అంటే అగ్నిగుండం అనకూడదు దాన్ని, ఆ గుండంలో నీరు సలసలా కాగుతుంది. సల్ఫర్ వాటర్స్ అంటారు కదా, అవునవును. కాగుతూ ఉంటుంది. ఆ పైకెక్కి ఎవరైతే గుండంలో దూకుతారో వాళ్ళు వెంటనే పాతాళ లోకానికి వెళ్తారు. పాతాళ లోకంలో జగదీశ్వరాలయం ఉంది. ఆ జగదీశ్వరుణ్ణి గనక దర్శనం చేస్తే కోరిన కోరిక తీరుతుంది. ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించబడతారు. కానీ ఇదంతా ఒక్క జాములో జరగాలి, 3 గంటల్లో అయిపోవాలి మొత్తం ప్రోగ్రామ్ అని రాయబడి ఉంది. ఈ శాసనం చదివేసరికి వీళ్ళకి ఆశ వచ్చింది. మనం ఎవరైనా ఎక్కి పైకి అందులో దూకి ఆ పాతాళానికి వెళ్ళి ఆ శివుణ్ణి ప్రార్థించి మా అబ్బాయిని రక్షించు అని అడిగితే అవుతుందేమో. కానీ ఎవరు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఎలా తెలిసింది? అక్కడ ఉంది ఒక శాసనం రాయబడి. కాదు రమ్మగారు, అతను పైన ఇరుక్కుపోయాడు అని చెప్పేసి. ఆ పైన అంటే ఇది భూమి మీదేగా ఇరుక్కుపోయింది. వీళ్ళు జ్యోతిషవేత్తల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ కనపడుతున్న అగ్నిపర్వతానికి అవతల తన తమ్ముడు ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు. అగ్నిగుండంలో ఇరుక్కుపోయి ఉన్నాడు అని తెలుసు వాళ్ళకి, జ్యోతిష్యుల వల్ల. కానీ ఏం చేయాలో తెలియదు. దానికి ఇది సొల్యూషన్ కనపడుతోంది. అంటే ఇలా చెయ్యొచ్చు, నువ్వు వెళ్ళని అన్నదమ్ములు ఇద్దరు తండ్రి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సమయానికి వింధ్యాటవీ ప్రాంతానికి విక్రమార్కుడు వెళ్ళాడు. ఈయంతో ఉన్న భేతాళ్ళు ఇక్కడ ఒక వింత జరుగుతోంది అని చూసి రాజుకు చెప్పాడు. ఈయన గుర్రం మీద తోలుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆ దేవాలయంలో వీళ్ళంతా అన్నదమ్ములు, తండ్రి, ఒకళ్ళిద్దరు జ్యోతిషవేత్తలు, ఓ ఇద్దరు సర్వసైన్యాధ్యక్షులు వాళ్ళు ఉన్నారు. అందరూ ఈ జరిగింది, ఈ కుర్రాడు ఎలాంటి సాహసం చేసి ఇట్లా ఇరుక్కుని పోయాడు అంతా చెప్పారు. చెప్పేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, మీరందరూ ధైర్యం వహించి ఉండండి. ఆ జగదీశ్వరుని ప్రసన్నం చేసుకునే పూచి నాది. వీళ్ళు చూస్తూ ఉండగానే మన విక్రమార్కుడు దేవాలయ శిఖరానికి ఎక్కి శిఖరం మీద నుంచి ఆ పక్కనున్న సలసలా కాగుతున్న నీళ్లతో ఉన్న గుండంలోకి ఒకటే దూకు. హాహాకారాలు చేశారు కిందున్న వాళ్ళంతా. దూకేసి ఆ దూకంగానే ఆయన సరాసరి పాతాళం లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద శివాలయం ఉంది. బ్రహ్మాండమైన పరమేశ్వరుడి శివలింగం కనపడింది. ఎప్పుడైతే ఈ నీటిలో దూకి ఈ శివలింగ దర్శనం చేశాడో పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి నాయన నీ కోరిక అంటే, పరోపకారార్థం ఇదం శరీరం ప్రభు, పరోపకారం చేయటానికే నేను ఈ ప్రయత్నం చేశాను. నేను నా కాళికాదేవి ప్రసన్నురాలై ఉన్నది, నాకు ఏదైనా సాధ్యపడుతుంది. ఇక్కడ ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ పని చేశానంటే ఆయన ఏమన్నాడు, ఏవో కొన్ని గుళికలు చేతిలో పెట్టి నీకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ ఈ గుళికల్ని విసర్జించి వదిలిపెట్టు. అది నీరైనా, నిప్పైనా, కొండైనా, ఏదైనా సరే నువ్వు ఏం చేయదలుచుకున్నావో నీకు అనుకూలంగా అది మారిపోతుంది అని పరమేశ్వరుడు కొన్ని గుళికలు విక్రమార్కుడు చేతికిచ్చాడు. అక్కడి నుంచి పరమేశ్వర అనుగ్రహంతో ఈయన మళ్ళీ ఈ వింధ్య పర్వతాల దగ్గర ఉన్న ఈ రాజు వీళ్ళంతా ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చేసాడు. వచ్చి వీళ్ళకి చెప్పాడు, మీ వాడిని నేను రక్షిస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని. ఈయన ఏం చేశాడు, ఈ అగ్నిపర్వతం మీద భేతాళుడి సహాయంతో అగ్నిపర్వతపు పైభాగానికి వెళ్ళిపోయి అక్కడ ఈ గుళికల్ని విసిరిశాడు. ఈ అగ్నిపర్వతం ఇంద్రుడితోటి సృష్టించబడింది. ఇంద్రుడు శివాధీనుడు, శివకింకరుడు అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ పరమేశ్వర తోటి ఇవ్వబడినట్టు ఆ గుళికలు తగిలినాయో అగ్నిపర్వతం చప్పగా చల్లారిపోయి భూమి అంతా ఖాళీ వచ్చేసిందట. ఖాళీ రాగానే ఈ మహాసూరుడు అది దాటి వింధ్యాటవిలోకి ప్రవేశించేశాడు. సడన్గా ఏదో జరిగింది తెలిసింది. అతనితో పాటు 3 దేవకాంతలు వచ్చేసారు. ఎప్పుడైతే అగ్నిపర్వతం మళ్ళీ వీళ్ళు యువతలకు వచ్చాక అగ్నిపర్వతం మామూలుగా అయిపోయింది. విక్రమార్కుడు ఐడియా అది కదా, ఆయన ఆలోచన. మహాసూరుణ్ణి తప్పించడమే ఆయన ఉద్దేశం. బయటికి వచ్చి
దీన్ని ఎట్లా తప్పించుకున్నాను, దైవికంగా తప్పించుకున్నానని అన్నదమ్ములకి తండ్రికి చెప్పాడు. చెప్తే నువ్వు దైవికంగా తప్పించుకోలేదు, ఆ దైవానికి తోటి ఆ పని చేయించిన వాడు మా రాజా విక్రమార్కుడు, ఇదిగో ఈయన అని చూపించాడు. ఈ మహాసురుడు అనేక అనేక నమస్కారాలు చేసి విక్రమార్కుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రభు, నన్ను రక్షించావు, నువ్వు నీ ఆజ్ఞ, నువ్వు ఇప్పుడు ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, చాలా బాగుంది, నువ్వు 3 స్త్రీలను తెచ్చావు, నువ్వు ఏ స్త్రీ కోసం ఈ ప్రయత్నం చేసావో ఆమెను నువ్వు ఎంచుకో, నీ దగ్గర అట్టు పెట్టుకో, మిగిలిన 2 స్త్రీలని మీ అన్నదమ్మలకు అప్పచెప్పు, వీళ్ళతోటి ముందు గడిపిన వాళ్ళు. తర్వాత నీకు 4 సాధనాలు దొరికినాయి, ఆ 4 సాధనాలు విక్రమార్కుడికి అప్పచెప్పాడు, ఇవి దొరికినాయి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఒక దండంతో ఈ 4 ఋషులని నువ్వు జీవింపజేయి. సాధన ఉంది నీ దగ్గర, నువ్వు చెప్పులు వేసుకుంటావు, ఆ పావుకోళ్ళు వేసుకుని వెళ్ళి ఆ ఏ ఋషి చనిపోయిన చోటకి వెళ్ళి ఆ దండం పెట్టి కొడితే ఆ ఋషి జీవిస్తాడు. అతని వస్తువు అతనికి ఇచ్చేసి, నలుగురికి వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి జీవింపచేయి, నీకు కావాల్సింది లభించింది, నువ్వు రాజ్యానికి వచ్చేసావు, స్త్రీ ఎలాగూ నీతో ఉంది, ఆమె మానవ స్త్రీలాగానే నీతో ఉంటుంది అని చెప్పాడు. మహాసురుడు అట్లాగేనని నమస్కారం చేసి ఈ 4 ఋషుల్ని బతికించాడు. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ 4 ఋషులు విక్రమార్కుడి దగ్గరకు వచ్చారు. మహాప్రభు, నీ వల్ల మేము మళ్ళీ జీవించాము, ఈ యువకుడికి ఈ ఆలోచనని నువ్వే కలిగించావు, మేము చేసిన ఈ అంటే ఏమనాలి, దుష్కార్యమే ఇది. స్త్రీ వ్యామోహంలో పడి తపశక్తితో సంపాదించుకున్న వస్తువుల్ని మానవుడి పరం చేసాం, వృధా అయిపోయింది తపశక్తి అంతా, ఈ వస్తువులు నువ్వే ఉంచుకో, మాకొద్దు, మేము మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాం, నువ్వు ఇవ్వటం వల్ల నీ వల్ల మాకు మళ్ళీ జీవితం లభించింది, తపస్సు చేసుకునేందుకు అవకాశం లభించిందని విక్రమార్కుడిని నమస్కారం చేసి ఆశీర్వదించి, నమస్కారం అనకూడదు, ఆశీర్వదించి ఈ మహాసూరుణ్ణి ఆ దేవకాంతల్ని కూడా ఆశీర్వదించి 4 ఋషులు, తపసంపన్నులు 4, ఒకళ్ళ సాధకులు, యోగి, ఋషి, వీళ్ళు సిద్ధుడు, 4 వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. విక్రమార్కుడు ఆ 4 వస్తువుల్ని మళ్ళీ మహాసూరుడికి అప్పచెప్పాడు. ఇవి నువ్వే సంపాదించుకున్నావు, లోక కళ్యాణం కోసం మాత్రమే వీటిని వాడు అని చెప్పి వాళ్ళకి వీడుకోలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన 4 వస్తువులు ఉంచుకుంటే ఆయనతో పాటు ఉన్న భేతాళుడితో పాటు 4 ప్రత్యేక శక్తులు ఆయన దగ్గర ఉండేవి, కానీ ఉంచుకోలేదు. ఆయన త్యాగబుద్ధితోటి సంపాదించుకున్న వాడికే దీని మీద హక్కు ఉంది, ఇప్పుడు వీళ్ళు నాకు ఇచ్చినా నేను తీసుకోకూడదన్న భావంతో 4 వస్తువుల్ని మహాసురుడికే అప్పచెప్పేశాడు. మహాసురుడి కథ పెద్దది, విక్రమార్కుడి పాత్ర చిన్నది, కానీ అసలు ఇప్పుడు హీరో ఎవరయ్యారు, విక్రమార్కుడు. తర్వాత మహాసురుడు తన అమ్మాయిని వివాహం చేసుకుని అన్నదమ్ములు పెద్దవాళ్ళు కూడా 2 దేవకాంతల్ని పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, హాయిగా ధనపురాన్ని పరిపాలించుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ.